హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు జరిగే ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యాచ్కు 2500 మందితో భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డిసి చౌహాన్ తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తామని చెప్పారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఎంట్రీ, ఎగ్జిట్ బోర్డులు పెట్టామన్నారు. కన్ఫ్యూజన్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమందికి ఏ గేట్ ఎటువైపు ఎంట్రీ ఇటు నుంచి తెలియగా ఉంటది. మన వారికి కూడా చెప్పాము, మీరు కూడా కొద్దిగా వాళ్ళకి తెలియపరిచేసి అదే విధంగా సైనేజెస్ కూడా చెప్పండి. అయితే మీరు సిటీలో చూసారు, ప్రతి చోట్ల సైనేజ్ ఉంటే ఆ సైనేజెస్ ని ఫాలో చేసుకుని యాక్చువల్ గా ఆబ్జెక్టివ్ ఏమి ఉండాలంటే ఎవరితో రాకుండా కూడా చేయగలరు. రేపు వర్కింగ్ డే ఉంది అండ్ ఇది లాంగ్ మ్యాచ్ కాబట్టి రావడం కొద్దిగా స్మూత్ గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మనం అంటే ఒకసారి రాకపోవచ్చు, నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 వరకు వస్తూ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ వివిధ గేట్స్ నుంచి ఎంట్రీ కానీ ప్రాపర్ గా ప్లాన్ చేయడం జరిగింది. కొన్ని చిన్న మనం తిరిగినప్పుడు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గేట్ నెంబర్ 12 ఓపెన్ డైరెక్ట్ యాక్సెస్ అక్కడ నుంచి పెట్టారు. 3.5 కిలోమీటర్స్ ఉంది. తర్వాత ఇది వచ్చేసి రామంతపూర్ నుంచి ఉప్పల్ వరకు, ఇది కూడా మొత్తం 7.5 కిలోమీటర్స్. మూడు స్పెషల్ పార్టీస్ పెట్టడం జరిగింది. ఒకటేమో అరౌండ్ ద స్టేడియం ఉంటుంది, ఒకటేమో హంసిగూడ అండ్ నిస్తాల్ దగ్గర ఉంటుంది, ఒకటేమో రామంతపూర్